రక్షణ కొరకైన దేవుని ప్రణాళికను ఆయన మన నిమిత్తమై తన కుమారుని పంపి జరిగించిన ప్రాయశ్చిత్తార్థ కార్యాన్ని సర్వలోకంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రకటింపజేస్తుండగా వినటం మాత్రమే కాదు, గ్రహించి ఆత్మకార్యాన్ని మన జీవితాల్లో అనుభవించి మనం క్రొత్త నిబంధన సంఘంలో చేర్చబడ్డాం. కొన్ని ప్రాథమికమైన సత్యాలు క్రైస్తవ జీవితాన్ని గురించి మనం ఎరుగుదాం, మనం అభ్యాసం చేస్తున్నాం. అయితే సంఘాన్ని గురించిన దేవుని సత్యం, సంఘ కాలంలో మనం ఉండగా, మనమే సంఘంగా ఉండగా, యూదులు, గ్రీసు దేశస్థులు, అలాగే దేవుని సంఘం, 3 భాగాలు కదా లోకమంతా. సంఘంగా మనం ఉన్నప్పుడు సంఘాన్ని గురించిన సత్యం మనం మొదట ఎరగాలనేది దేవుని సంకల్పం. సత్యమును గురించిన జ్ఞానం లేకపోతే సత్యాన్ని అనుసరించి మనం నడవలేం. కీర్తనాకారుడు అన్నాడు, నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొంచున్నాను అన్నాడు. ప్రభు యొక్క కృప, మన ఏళ్ళ చూపబడిన కృప, అది మన కన్నుల ఎదుట ఉండవలసిందే. అయితే ఆయన సత్యం దేవుని వాక్య రూపంలో గ్రంథస్థం చేయబడి మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆయనను తృప్తిపరచలాగా మనం జీవించాలంటే, ఆయనకు మహిమను తీసుకొని రావాలంటే దేవుని సత్యాన్ని మనం అనుసరించి జీవించవలసిందే. ఆయన సత్యము నమ్మిన వారికి కేడెము డాలు అని కూడా చెప్తున్నాడు వాక్యంలో. అపవాది సత్యానికి విరోధి, అయితే లోకంలో ప్రత్యేకపరచబడిన మనము సత్య సంబంధులం. వాక్యంలో చదువుతున్నాం. సంఘాన్ని గురించి చాలా స్పష్టంగా ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చదువుతాం. సంఘము సత్యాన్ని ఎత్తి చూపాలంటే, ప్రదర్శించాలంటే సత్యమైన ప్రభువుకు అలాగే ఆయన వాక్య సత్యానికి పిల్లర్ అండ్ గ్రౌండ్ వలె ఉండి లోకంలో సాక్ష్యంగా ఉండాలంటే మొదట మనం సత్యాన్ని ఎరగాలి. మనము తెలుసుకోకుండా, మనం నేర్పబడకుండా, మనం గ్రహించకుండా ఇతరులకు మనం తెలుపలేం, ప్రకటించలేం, అనుసరించకుండా కూడా ప్రకటించలేం. సత్యం అని అన్నప్పుడు కేవలం డాక్ట్రినల్ మాత్రమే కాదు, అది ప్రయోగాత్మకమైనది. చాలాసార్లు ఇటువంటి సిద్ధాంతపరమైన విషయాలు చెప్తున్నప్పుడు ఇదేమంత ప్రయోజనం కాదు బ్రదర్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి ఏం కావాలో చెప్పండి, మా కుటుంబ జీవితాలు మేము ఎలా కట్టుకోవాలి, వ్యక్తిగతంగా ఎలా పవిత్రంగా ఉండాలి, అవి మాత్రం చాలు అని అనుకుంటున్నారు. కాదు, 66 గ్రంథాల్లో దేవుని సంకల్పం అంతా దేవుడు మనకు రాయించి అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో విభజన లేదు, డాక్ట్రినల్ అని ప్రాక్టికల్ అని. అది ఖచ్చితంగా మనకు అవసరమని దేవుడు మనకు అనుగ్రహించుండగా మనం సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, సిద్ధాంతపరమైన సంగతులు నిర్లక్ష్యం చేస్తే దేవుని సజీవమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు. మనము మన స్వంత అభిప్రాయాల్ని జోడించి మనకు ఏది అవసరమో అది తీసుకుంటున్నట్లుగా. ఇటువంటి ప్రమాదాల్లో మనం పడకుండా ప్రభు మన కొరకై, మన ఆత్మీయ జీవితాల కొరకై, సంఘ జీవితాల కొరకై ఏదైతే సంకల్పించారో అదే రకంగా నాణ్యమైన రీతిలో మన సంఘాలు ప్రభు కొరకు ముందుకు సాగాలని, సత్యానికి ప్రజలు చెవినివ్వని దినాల్లో ఈ సత్యాలను, ప్రాథమికమైన సిద్ధాంతపరమైన సత్యాలను ప్రకటించాలనేది ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. గత సంవత్సరం యవనస్తుల కొరకు ఏర్పాటు చేయగలిగాం. అయితే ఈ సంవత్సరం అందరి కొరకై అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్ అని ఏర్పాటు చేయగలిగాం. ఈ సత్యం అసెంబ్లీకి సంబంధించిన వారిది మాత్రమే అని కాదు, కానీ అసెంబ్లీస్లో ప్రకటించబడే సత్యం అని దాని యొక్క భావం. ఈ కాన్ఫరెన్స్ కొరకై ఒక వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం, దాంట్లో నుండి 4 అంశాలను తీసుకోవడం జరిగింది. 4 అంశాలు దాంట్లోనే ఉన్నాయి. 28వ అధ్యాయంలో ప్రభువే పలుకుతున్న మాటలు మనం చదువుతాం. చివరి భాగం 18వ వచనం నుండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అని చదువుతున్నా. సంఘం యొక్క మొదటి ప్రస్తావన చెప్పబడిన సువార్త మత్తయి సువార్త. దీంట్లో ప్రభు యొక్క ఆరోహణం లేదు, ప్రభు వారి మధ్య ఉన్నాడు అనే దానికి అది సూచనగా వాగ్దాన రూపంలో చెప్పబడింది. చివరిలో నేను మీతో కూడా ఉన్నాను అని చెప్తూ ప్రభు ముగిస్తున్న మాటలు
మనం చదువుకున్నాం. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి, సువార్త ప్రకటించండి అని మార్కు సువార్తలో చదువుతున్నాం. అయితే అంతటితో ఈ పని ముగిసేది కాదు. గ్రేట్ కమిషన్ అంటే శిష్యులనుగా చేయడం అనేది ప్రభు యొక్క సంకల్పంగా మనం చూస్తాం. అదే సంఘయుగంలో మనం చేస్తున్న పని. కాబట్టి ఈ సంఘంలో శిష్యత్వం మనం దేవుని సేవకులు అజయ్ మాథ్యూ గారి ద్వారా వినగలిగాం. అలాగే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మని గురించిన సత్యాలు దేవుని దాసులు మన ఎదురుకు తీసుకొని వచ్చారు. నేను మీతో కూడా ఉన్నాను, లేక మీ మధ్య ఉన్నాను. సంఘంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో మనం 4 లేక 5 తరగతులు భవానీ శంకర్ గారి ద్వారా వినగలిగాం. శిష్యులు అనగా ప్రభు యొక్క మహిమ కొరకై వారి జీవన విధానం లోపల ఎలా ఉండాలో సంఘంలో సత్ప్రవర్తన గురించి ఐజక్ గారి ద్వారా మనం వినగలుగుతున్నాం. వీటిలో ప్రాథమికంగా సంఘాన్ని గురించిన సత్యాలు లేక సిద్ధాంతపరమైన విషయాలు ఈ కాన్ఫరెన్స్లో చెప్పబడలేదు. ప్రభు చిత్తమైతే పేరుకి తగినట్లుగా ఫౌండేషనల్గా వచ్చే సంవత్సరంలో సంఘాన్ని గురించిన సిద్ధాంతపరమైన విషయాలు పూర్తిగా దాని మీదే ఆధారం చేసుకొని సాధ్యమైనంత వరకు దేవుని సేవకుల ద్వారా తెలపాలని ఆశిస్తున్నా. అయితే దాని కొరకు అసెంబ్లీ ట్రూత్ అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ప్రశస్తమైందో ఎరిగిన వారు మనలో కొద్దిమంది ఉన్నారు. కానీ చేరువచ్చే వారందరికీ ఈ విషయాలు తెలియవు. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘము ఎంత ప్రశస్తమైందో, దేవుని దృష్టిలో సంఘము ఎంత అమూల్యమైందో, ఎంత ఉన్నతమైందో గ్రహించాలనే ఉద్దేశంతో ఒక చిన్న పుస్తకం తయారు చేయబడింది. సంఘ క్రమాన్ని గురించి దాంట్లో ప్రస్తావించలేదు. అయితే మహోన్నతుడైన దేవుని చేతి పనులన్నిట్లో కిరీట స్థానం ఉన్న సంఘం ఎంత ఉన్నతమైందో, ఆ సంఘం కొరకు దేవుని ప్రియకుమారుడు ప్రాణమర్పించి ఉండగా, పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాలుగా సంఘములో ఉండి పని జరిగిస్తూ ఉండగా, ఈ సంఘ యుగంలో సంఘం యొక్క ఔన్నత్యాన్ని గ్రహించడానికి సార్వత్రిక సంఘం అలాగే స్థానిక సంఘాన్ని గురించిన ప్రాథమికమైన సత్యాలు ఒక చిన్న పుస్తక రూపంలో కాన్ఫరెన్స్ మెటీరియల్గా తయారు చేయడం జరిగింది. దేవుడు తన కృప అనుగ్రహించగా నేను అలాగే సహోదరులు కూడా సహకరించగా దాన్ని మేము తయారు చేయగలిగాం. కొత్త నిబంధన సంఘాన్ని గురించి నాకు తెలిసి మిగిలిన వారు వాక్యం ప్రకటిస్తున్నారు, కానీ అసెంబ్లీ మెయిల్ రూపంలో అలాగే సంఘాల కోసం సందేశం పుస్తక రూపంలో ప్రారంభంలో ఎక్కువ స్థలాల్లో సంఘాన్ని గురించిన సత్యాలు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ప్రకటించిన దేవుని సేవకులు, అనుభవజ్ఞులు, శ్యామబంకులు మన మధ్య ఉన్నారు. సంఘం యొక్క ఔన్నత్యం నేను కూడా వ్యక్తిగతంగా ఎరగడానికి అసెంబ్లీ మెయిల్ నా జీవితంలో పునాది వంటిది. ఈ సమయంలో అంకుల్ ఉండడం సంతోషకరం. వారు ఈ పుస్తకాన్ని ప్రార్థన చేసి మరి ఆవిష్కరించి సహోదరులకు అందిస్తారు. అంకుల్ని ఆహ్వానిస్తారు. ఇతరుల మధ్య ఎత్తులేని వ్యక్తి, ఎదగని వ్యక్తి నిలబడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అజయ్ ఎత్తరి, మరి ఐజక్ అన్న ఎత్తరి, జాన్లీ ఎత్తరి, భవానీ శంకర్ అందరూ ఎత్తరలే, నేను తప్ప. మనమంతా ప్రభు కొలతకు ఆ ఎత్తుకు ఎదగాలి. అది వాక్య సత్యం. ఎఫెసీ పత్రిక 4లో చెప్పినట్టుగా 66 గ్రంథాల్లో అంశాలు ఎన్నో ఉన్నవి, కానీ నా ప్రారంభ దినాల్లో వేరే విషయాలు నాకు ఆసక్తికరంగా ఉండేవి. కానీ రాను రాను ఎస్కటాలజీ కంటే ఎక్లీషియాలజీ చాలా అవసరమైనదని దానికి ఎక్కువగా అంటుకట్టబడడం జరిగింది. మన ప్రియులు మరి చాలా ప్రయాసతో, ప్రార్థనతో, భారంతో ఈ చిన్న బుక్లెట్ తయారు చేశారు. బ్రదర్ జాన్లీ గారు మాట్లాడుతూ ఉండగా నేను వింటూ ఈ పుస్తకాన్ని అటు ఇటుగా ఐ రీడింగ్ చేశాను. లైన్ చదవడం వీలు కాదు, కానీ వీరిని అభినందిస్తున్నాను. నేనే రాశానేమో అనిపించింది నాకు, కానీ నేను రాయలేదు, దానికి నాకు సంబంధమే లేదు. ఎట్లనో కొన్ని పదజాలాలు ఇందులో వచ్చినవి, అవి సత్యానికి సంబంధించినవి కనుక నేను తయారు చేసిన వారిని అభినందిస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి ప్రభువు స్తోత్రములు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసి దీన్ని ఆవిష్కరించినట్టుగా
ప్రకటన చేస్తాం. తర్వాత వాటిని మీకు అందుబాటులో ఉంచే పని వారు చూసుకుంటారు. స్తోత్రార్హుడా, మహిమగల దేవా, మీ దాసులను ముందుగా తీసుకుని వచ్చి వారిని నింపి, వారిని నిలబెట్టి, వారిని వాడుకుంటూ వచ్చారు. 2 దినాలు మీరు ఉంచిన మీ సన్నిధిని బట్టి, మీరిచ్చిన సహవాసమును బట్టి, మీ వాక్య సందేశాలు, సత్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్ అని ఏర్పాటు చేసి ఉండగా సత్యమునకు స్తంభమును గుర్చిన వివరాలు క్లుప్తంగా ఈ చిన్న బుక్లెట్ రూపంలో చిరు పుస్తకంగా తయారు చేయడానికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి మీకు స్తోత్రములు. దీనిని తీసుకొని చదువుచుండగా ఆ సత్య క్రమములో అంటుకట్టబడి అంకితమై సాగే భాగ్యం మాకిమ్మని, అన్నిట్లో మీకే మహిమ ఆరోపిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. To the glory of God our Father, in the name of Jesus Christ, our beloved Lord and Savior, this profitable book entitled Satyamunaku Stambam is declared inaugurated on the 6th month 2025, 06/06/2025. ఈ రోజున ఈ పుస్తకం ఆవిష్కరించబడినట్టుగా ప్రభు మహిమ కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆవిష్కరించబడినట్టుగా ప్రకటిస్తూ ఉన్నాము. దీని ద్వారా ప్రభువుకే మహిమ కలుగును గాక. రండి, ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్కరికి ఈచ్ వన్ క్యాచ్ వన్. వెల్కమ్. రైట్. అజయ్ లేరు, మరి ఇద్దామంటే. ఓకే, మీరున్నారు కదా. ఓకే, ఓన్లీ ఫర్ ఫోటో. అసలు సంగతి మీరు చదివి అనుసరించి ప్రభువును మహిమపరచండి.